అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎలక్షన్లో 175 నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు అయితే ఎన్నికయ్యారు. ఆ ఎమ్మెల్యేలు 164 మంది కూటమి ప్రభుత్వంలో అయితే కొనసాగుతున్నారు. 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపునైతే ఉన్నారు. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉండే 11 మంది ఎమ్మెల్యేల పనితీరును, అలాగే ఈ 164 మంది ఎమ్మెల్యేల పనితీరును నియోజకవర్గాల వారీగా సమాచారాన్ని అయితే మీకు అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ వీడియోలో నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే పనితీరును మీకు అందించడం జరుగుతుంది. బనగానపల్లె నియోజకవర్గంలో 2024 ఎలక్షన్లో 2 ప్రధాన పార్టీలు అయితే పోటీ పడ్డాయి. ఒకటి తెలుగుదేశం పార్టీ, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీ తరఫున బీసీ జనార్దన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాటసాని రామిరెడ్డి గారు. కాటసాని రామిరెడ్డి గారి మీద బీసీ జనార్దన్ రెడ్డి గారు 25,556 ఓట్ల మెజార్టీతో అయితే గెలవడం జరిగింది. ఆయన కూటమి క్యాబినెట్లో మంత్రి పదవి కూడా దక్కించుకున్నాడు. ఆయన ఈ 7 నెలల కాలంలో బనగానపల్లె నియోజకవర్గంలో ఏమి పరిపాలన అందించాడు బనగానపల్లెలో ఉండే ప్రజలకు అనేది మీకు తెలియజేస్తాను. బనగానపల్లె నియోజకవర్గంలో బీసీ జనార్దన్ రెడ్డి గారు ఈ 7 నెలల కాలంలో బనగానపల్లె నియోజకవర్గంలో ఉండే ప్రతి గ్రామంలోనూ ఆయన సీసీ రోడ్లను నిర్మిస్తూ, అదేవిధంగా ఈ 7 నెలల కాలంలో బనగానపల్లె నియోజకవర్గంలో ప్రధానంగా 5 మండలాలు ఉన్నాయి. 1 కొనిమిగుండ్ల, 2 సంజామల, 3 కోవెలగుంట్ల, 4 అవుకు, 5 బనగానపల్లె. ఈ 5 మండలాలలో బీసీ జనార్దన్ రెడ్డి గారైతే గ్రామ సదస్సులను నిర్మిస్తూ గ్రామాలలో ఉండే అక్రమంగా ఆక్రమించుకున్న పొలాల మీద, అలాగే రైతులకు సమస్యల మీద ఆయన గ్రామాలలో గ్రామ సదస్సులు నిర్మిస్తూ ముందుకెళ్తున్నారు. అంతేకాకుండా బనగానపల్లె నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు సమస్యలను కూడా పరిష్కరిస్తూ వారికి సమస్యలను సాల్వ్ చేస్తున్నారు. ఈ 7 నెలల కాలంలో ఈ పనులైతే చేస్తూ వచ్చారు. అంతేకాకుండా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి కాబట్టి ఆయన మిగతా నియోజకవర్గాలలో కూడా ఆయన మామూలుగా రోడ్లను నిర్మిస్తూ వస్తూ ఉన్నారు. అంతేకాకుండా పక్క నియోజకవర్గాలలో కూడా ఆయన ప్రజలకు సేవ చేసుకుంటూ కూడా వస్తున్నారు. ఇదండి బనగానపల్లె నియోజకవర్గంలో ఉన్న 7 నెలల కాల పరిపాలన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారిది. ఇలాంటి సమాచారాన్ని అయితే మీకు అందించడం జరుగుతుంది. అందుకు మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియోను మరో 30-40 మందికి ఈ వీడియోను షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే.